ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము, దాని ప్రాధాన్యత, దాని పవిత్రత అన్నీ కూడా వాటికి భంగం కలిగింది. ఇవాళ పవిత్రత అనేటువంటిది లేకుండా పోయిందని చెప్పి ఒక్క తిరుపతి వాసులే కాదు, ఒక ప్రతిపక్ష పార్టీయే కాదు, అనేక లక్షలాది మంది, కోట్లాది మంది ఈ ప్రపంచంలో, ఈ దేశంలో హిందూ ధర్మాన్ని, హిందూ ఆలయాల సంప్రదాయాల్ని గౌరవించినటువంటి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత భంగం కలిగిందని చెప్పి అనేక రకాలుగా మీడియాలో రావడం జరిగింది. అవి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాట్లాడడం జరిగింది. మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటి తన పర్యటన తిరుమల శ్రీవారి దర్శనానికి మా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్రంలో సుభిక్షమైన వాతావరణం ఉండాలి, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలకి మీ ఆశీస్సులు ఉండాలి, పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని నేను తిరిగి పవిత్రతను కాపాడడానికి నా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు అక్కడ ప్రకటన చేయడం, నా మొదటి ప్రయత్నం ప్రక్షాళన ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచే నా ప్రక్షాళన ప్రారంభిస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి కావలసినటువంటి దానిలో అపవిత్రమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలం ఆ ఆలయం యొక్క సాంప్రదాయాలను, ఆలయ యొక్క నిర్దేశాలను, పవిత్రతని పూర్తిగా భంగం చేసినటువంటి అధికారుల్ని అక్కడి నుంచి తొలగించడం మొదటి విడతగా మా ప్రయత్నం ప్రారంభించాం. దానికి జాయింట్ ఈఓ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి పూర్తి బాధ్యతలు వెంకటేశ్వర స్వామినే వాళ్ళకి అప్పచెప్పేయడం జరిగింది. అటువంటి దుర్మార్గాలకు పాల్పడిన ప్రభుత్వానికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రజల రూపంలో బుద్ధి చెప్పారు. ఈ అధికారుల్ని తొలగించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రారంభించి పనులు నూతనంగా సీనియర్ అధికారి అయినటువంటి శ్రీ శ్యామలరావు గారు ఐఏఎస్ గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇప్పటికే నియమించడం జరిగింది. తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి ప్రభుత్వ పరంగా, ఆధ్యాత్మిక పరంగా పీఠాధిపతులు, మఠాధిపతులు, అనేక మంది పెద్దల యొక్క సహకారం, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటూ ఆ దేవాలయ పవిత్రతను కాపాడడం. అదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27,000 దేవాలయాలు, 27,000 దేవాలయాల్లో 7,000 దేవాలయాలు పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇంకా పెద్ద దేవాలయాలు మరొక 7 ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అలాగే కాణిపాకం, కనకదుర్గమ్మ ఆలయం, అన్నవరం, సింహాచలం, సూర్య దేవాలయం, ఇలాంటి అనేక ఆలయాలు. మనకు పక్కనే ఉన్నటువంటి శ్రీరామనవమి ప్రాధాన్యత చెందిన ఒంటిమిట్ట ఆలయం, అలాగే శ్రీ రామతీర్థం విజయనగరంలో ఉన్న రాములవారి గుడి, ఇలాంటి పెద్ద ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రక్షాళన దిశలో వాటి పవిత్రతను కాపాడుతూ
పునర్నిర్మాణం చేయాల్సి వస్తే పునర్నియామకాలని చేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. ఉన్న ఆలయ కమిటీలన్నింటినీ కూడా మేము రద్దు చేయలేదు, కానీ ఇప్పటికే చాలామంది వాళ్ళకి సమయం ఉన్నా మేము పరిపాలనలో చేయలేమని చెప్పి రాజీనామాలు చేశారు. ఇంకా కొంతమంది రాజీనామాలు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారేమో అని చూస్తున్నాం. వాళ్ళు చేస్తే మంచిది, లేకపోతే చేయాలనేటువంటి ఆదేశం కూడా మా శాఖ నుంచి మేము కూడా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో నిర్ణయం తీసుకుంది. మా శాఖ కూడా ఆ విధంగా పనిచేస్తున్నాం. మాకు కూడా ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు మారారు. ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్గా ఉన్న కరికాల వల్లవని రిటైర్ అయ్యారు. రిటైర్ అయినానికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు వాళ్ళు. మేము ఎక్స్టెన్షన్లు ఇవ్వలేము. ఉన్న అధికారులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి కాబట్టి వారిని మేము అడగలేదు. ఆయనే రాజీనామా చేసి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో మంచి అధికారిని వేయాలి. కమిషనర్ ఎండోమెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకోవాలి. అన్ని శాఖల మా శాఖలో ఉన్న అన్ని జిల్లాల్లో అధికారులను అందరినీ సమన్వయం చేసుకొని వాళ్ళందరితో కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ దేవాదాయ శాఖని సమృద్ధిగా నిధులు ఉన్నాయి, నిధులతోటి మేము ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇటీవలనే ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆయన ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానంలో భాగమైన బ్రాహ్మణులకు, అర్చకులకు ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి ధూపదీప నైవేద్యాన్ని పెంచుతాము మేము అధికారంలోకి వస్తే అని ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రమాణానికి అనుగుణంగా గతంలో 5,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 10,000 రూపాయలు చేయడానికి మేము దానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మేము పంపడం జరిగింది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని ధూపదీప నైవేద్యంలో ఇప్పటికే 2,000 చిల్లర ఆలయాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆలయాలు, 50,000 లోపల ఆదాయం ఉన్న ఆలయాలు. వాళ్ళ కనీసం అర్చకులకు కూడా జీతాలు లేవు. దీపం వెలిగించడానికి ఒత్తి నూనె కొనడానికి కూడా డబ్బు లేదు. ఇటువంటి ఆలయాలన్నింటినీ గతంలో అది ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి వాళ్ళందరితో కూడా మేము చర్చించి దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ ఆలయాలకన్నిటికీ తొలి విడతగా ఉన్న ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన వాటికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేయడానికి ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపించాం. వారి అనుమతి రాగానే తప్పకుండా ఈ యొక్క ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే 5,000ని 10,000 చేసి ఇవ్వడానికి దేవాదాయ శాఖ సంసిద్ధంగా ఉంది.